ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 78% పోలింగ్ నమోదైంది. 89 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో 50% కంటే ఒక ఓటు ఎక్కువగా పొందిన వారు విజయం సాధిస్తారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు, ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ బరిలో నిలిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సో మొత్తం కూడా దాదాపు 78% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి. దాదాపు 88 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తము 112 మంది ఉండగా ఇందులో ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్, ఎంఐఎం అదేవిధంగా బీజేపీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా ఏదైతే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినటువంటి పరిస్థితి. దాదాపు 72 ఏళ్ల తర్వాత హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా ఏకగ్రీవంగా జరిగేటటువంటి ఎన్నికలు. ఈసారి మాత్రము ఏదైతే ఇటు బీజేపీ అభ్యర్థి బరిలో నిల్చోవడంతో మాత్రం ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈరోజు మొత్తం కూడా జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూడా సెలవు ప్రకటించి ఇందులో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగింది. దాదాపు 250 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఎల్లుండి 25వ తేదీన ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది, సో అదే రోజు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ జరిగిన వెంటనే ఆ అభ్యర్థి ఫలితాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. సో పోటాపోటీగా ఏదైతే ఇటు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను పూర్తిగా ప్రసన్నం చేసుకున్నారు దాదాపు ఇన్ని రోజుల పాటు. సో మొత్తానికైతే ఇటు బలాల ప్రకారం చూసుకుంటే మాత్రము ఇటు ఎంఐఎం తమకు సరిపడా సభ్యులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే ఇటు బీజేపీకి సరిపడా సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా బరిలో నిలిచినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దాదాపు 22 ఏళ్ల తర్వాత తొలిసారిగా హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు ఇటు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, దాంతోపాటు ఈ ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా మొత్తం కూడా తమ ఓటు హక్కును ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి, ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు 66 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సజావుగా హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.